శ్రీధర్ దేశపాండే సార్ చెప్పండి. మీరు శ్రీధర్ దేశపాండే గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్. సభకి అధ్యక్షత వహిస్తున్నటువంటి తెలంగాణ జాగృతి అధ్యక్షులు మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, హాజరైన ఉద్యమ సహచరులందరికీ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతూ నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ నేను ఒక ప్రత్యక్ష సాక్షిగా మీ ముందర మాట్లాడదలుచుకున్నాను. నేను గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వంలో ఓఎస్డీగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో 4 ఏళ్ల పాటు హరీష్ రావు గారి దగ్గర ఓఎస్డీగా, ఆ తర్వాత 5 ఏళ్ల పాటు మంత్రి కేసీఆర్ గారి దగ్గర ఓఎస్డీగా పనిచేసిన అనుభవంతో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి సాగునీటి రంగంలో అభివృద్ధి క్రమాన్ని ప్రత్యక్షంగా చూసిన వాడిని, అభివృద్ధి క్రమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నవాడిని కాబట్టి ఆ అనుభవాలతోటి నేను మీ ముందర మాట్లాడదలుచుకున్నాను. తెలంగాణ ఎన్నికలు 2023లో జరిగినప్పుడు అంతకుముందు ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ మన గత ప్రభుత్వం మీద చేస్తున్న ఆరోపణలు ఏంటంటే ఇరిగేషన్ రంగంలో తెలంగాణ అంతా ఆగమైపోయింది, ఏమీ జరగలేదు, అంతా ప్రచారమే తప్ప అసలు జరిగింది శూన్యం, వాస్తవం లేదు, ఇరిగేషన్ వ్యవస్థ అంతా అన్యాయం అయిపోయింది, ఆగమాగం అయిపోయింది అనే పద్ధతిలో ఎన్నికలకు ముందు ప్రచారం జరిగింది, ఎన్నికల తర్వాత కూడా ప్రచారం జరిగింది. నిజంగా ఇది ఎంత పచ్చి అబద్ధపు ప్రచారం అంటే, మనం ఇంతకుముందు ప్రారంభోపన్యాసంలో కవిత గారు చెప్పినటువంటి ప్రగతి సూచికలు కనుక చూస్తే కనుక మనకు ఇది ఎంత అబద్ధమో తెలిసిపోతుంది. మేము 2023లో సాగునీటి శాఖ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మేము ఒక నివేదికను రూపొందించినప్పుడు అందులో మేము ప్రగతి సూచికలు తయారు చేసినాం. ఇది అన్ని డిపార్ట్మెంట్ల ద్వారా సమాచారం సేకరించి ఆథెంటిక్గా నిర్ధారించుకొని ఆ ప్రగతి సూచికలని మేము ఈ పుస్తకంలో పొందుపరిచాం. ఆ పుస్తకం దాదాపు ఆ రోజు పబ్లిష్ చేసినప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నది. సాగునీటి రంగంలో ప్రగతి ప్రవాహం తెలంగాణ దశాబ్ది ఉత్సవాల నివేదిక ఈ పుస్తకానికి టైటిల్. దానికి నేనే సంపాదకత్వం వహించాను. అందులో మనకు ప్రగతి సూచికలు చూసినప్పుడు పంటల దిగుబడి సంగతి చూద్దాం. మేడం గారు చెప్పారు, కానీ ఇంకా చాలా అథెంటిక్గా 4 పంటలకు సంబంధించిన సమాచారాన్ని మేము వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ నుంచి మేము సేకరించినప్పుడు వరి ధాన్యం 2015-16లో ఇది 1000 మెట్రిక్ టన్నుల యూనిట్లలో మేము చెప్తున్నాను, 1000 మెట్రిక్ టన్నులు. ఇప్పుడు చెప్పేదంతా కూడా 1000 మెట్రిక్ టన్నులకు సంబంధించిన యూనిట్స్ కాబట్టి వరి ధాన్యం 4570 1000 మెట్రిక్ టన్నులు ఉంటే 2022-23కి వచ్చేటప్పటికి అది 26285కి పెరిగింది. 4570 నుంచి 26285కు పెరగడం. అట్లనే మక్కలు 2015-16లో 1751 మెట్రిక్ టన్నులు 1000 మెట్రిక్ టన్నులు ఉంటే ఇది 2022-23కి వచ్చేటప్పటికి 2882కి పెరిగింది. కందులు 104 1000 మెట్రిక్ టన్నులు ఉంటే 2022-23కి వచ్చేటప్పటికి 182కి పెరిగింది. వేరుశనగ 2005 1000 మెట్రిక్ టన్నులు ఉంటే 2022-23కి వచ్చేటప్పటికి 250కి పెరిగింది. అంటే ఈ 4 ప్రధాన పంటల్లో మనం ఉత్పత్తి ఏ రకంగా పెరిగిందనేది మేము సంవత్సరాల వారీగా సేకరించినాం. 2015-16, 16-17, 17-18, 18-19, 19-20 ఇట్లా 22-23 వరకు ఈ గణాంకాలు సేకరిస్తే చాలా గణనీయమైన ఒక అభివృద్ధి మనం ఈ పంటల ఉత్పత్తిలో సాధ్యపడిందని చెప్పి మనకు తెలుస్తున్నది. అంటే చేపల ఉత్పత్తికి సంబంధించి చూస్తే ఇది మత్స్యశాఖ నుంచి సేకరించిన సమాచారం. 2016-17లో ఎంత ఉత్పత్తి జరిగిందంటే 1,93,730 టన్నులు పెరుగుదల ఉంటే అది 2020-21కి వచ్చేటప్పటికి 3,49,000 మెట్రిక్ టన్నులకు పెరిగింది. 2016-17లో ఈ మత్స్య సంపద యొక్క విలువ 1,356 కోట్లుంటే 2020-21కి వచ్చేటప్పటికి 3,141 కోట్లకు పెరిగింది. ఇది మత్స్య సంపదకు సంబంధించిన అభివృద్ధి సూచిక. అట్లనే
రైతుల ఆత్మహత్యలకు సంబంధించిన తగ్గుదల ఇది మనం చెప్తున్నది కాదు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు మనం ప్రతి సంవత్సరం వాళ్ళు ఆత్మహత్యలకు సంబంధించిన నివేదికలు ప్రచురిస్తారు. అందులో వాళ్ళు ప్రచురించిన నాటికి 2022 వ్యవసాయ సంక్షేమం కారణంగా రైతుల ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు మనకు 90% నీటి సౌకర్యం ఉన్న పంజాబ్లో, 80% నీటి సౌకర్యం ఉన్న హర్యానాలో రైతుల ఆత్మహత్యల శాతం పెరిగింది అక్కడ. అదేవిధంగా మన దగ్గర ఈ 10 ఏళ్ల సాగునీటి రంగంలో సాధించిన అభివృద్ధి కారణంగా లేదా రైతాంగానికి ఇచ్చిన ప్రోత్సాహకాల కారణంగా 50% మనకు ఆత్మహత్యల సంఖ్య తగ్గింది ఇక్కడ. అదే సమయంలో ఒకప్పుడు తెలంగాణకు ఏర్పడక ముందు విదర్భలో, ఇటు తెలంగాణలో 2 పక్కపక్కన ఉన్న రాష్ట్రాలు ప్రాంతాలు, విదర్భలో అత్యధికంగా ఆత్మహత్యలు జరిగినాయి, ఇటు తెలంగాణలో అత్యధికంగా ఆత్మహత్యలు జరిగినాయి, రైతుల ఆత్మహత్యలు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మనం 10 ఏళ్లలో సాధించిన ప్రగతిని చూస్తే ఆత్మహత్యలు మన దగ్గర గణనీయంగా తగ్గిపోవడం, విదర్భలో అదే క్రమం కొనసాగడం మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ ప్రకారం కూడా రైతుల ఆత్మహత్యలు తెలంగాణ ఏర్పడిన తర్వాత గణనీయంగా తగ్గిపోవడం మనం చూసినాం. ఇదంతా దేనికి కారణం అంటే సాగునీటి సౌకర్యం కల్పన, అట్లనే రైతు బంధు, రైతు బీమా, ఇటువంటి రైతాంగ ప్రోత్సాహకాలు మనం ఇచ్చినందువల్ల మనకి రైతుల ఆత్మహత్యల్లో గణనీయమైన తగ్గుదల కనబడదు. అట్లనే భూగర్భ జలాల మట్టం ఎట్లా పెరిగిందంటే మెదక్ జిల్లాలో, నిజానికి కరువు ప్రాంతం ఇది, మెదక్ జిల్లాలో 2019లో 25.7 మీటర్ల కింద ఉంటే అది 11.32 మీటర్లకు పెరిగింది. సంగారెడ్డిలో 23.47 మీటర్ల లోతున ఉంటే అది 2023 నాటికి 10.72 పెరిగింది. ఇట్లా మహబూబ్ నగర్, సిద్దిపేట, రంగారెడ్డి ఇవన్నీ కరువు ప్రాంతాలు, యాదాద్రి, రాజన్న సిరిసిల్ల, నల్గొండ జిల్లా, ఇటువంటి కరువు జిల్లాల్లో కూడా మనకు ఈ భూగర్భ జలాల మట్టం గణనీయంగా పెరగడం మనం చూస్తే నల్గొండ జిల్లాలో అన్నిటికంటే చాలా తక్కువగా 7.31 మీటర్లకు పెరగడం మనం చూస్తాం. ఇట్లా అన్ని ప్రగతి సూచికల్లో ఏ ప్రగతి సూచిక చూసినా కూడా మన తెలంగాణ భారతదేశంలోనే అన్ని రంగాల్లో ఒక నంబర్ 1 స్థాయికి చేరుకున్నదనంటే ఇది ఊరికే సాధ్యం కాలేదు. చాలా అకుంఠిత దీక్షతో, చాలా అద్భుతంగా, వ్యూహాత్మకంగా, ఇంతకుముందు ప్రకాష్ అన్న గారు చెప్పినట్టు 3 అంచెల వ్యూహం కాదు, నిజానికి బహుళాంచెల వ్యూహం మనం చేసినందువల్లనే ఇదంతా సాధ్యమైంది. బహుళాంచెల వ్యూహం అంటే మొట్టమొదట మనం తెలంగాణ ఏర్పడగానే కేసీఆర్ గారు ప్రకటించిన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ మిషన్ కాకతీయ, దాని గురించి నవీన్ గారు చాలా వివరంగా మనకు చెప్పున్నారు. మిషన్ కాకతీయలో మనం 46,000 చెరువులని పునరుద్ధరించే కార్యక్రమం చేపట్టినప్పుడు దాన్ని ఒక ప్రజా ఉద్యమంగా మనం తీసుకుపోయినాం. ప్రజల భాగస్వామ్యం పెంచడం, అన్ని డిపార్ట్మెంట్లను సమన్వయం చేసి చాలా అద్భుతంగా మనం మిషన్ కాకతీయని అమలు చేసినందువల్ల చాలా గొప్ప ఫలితాలు మనం అనుభవించడం. అది నవీన్ గారు మనకు చెప్పినారు, మళ్ళీ ఆ విషయాల్లోకి నేను వెళ్ళను. అట్లా మొదటి వ్యూహంగా గత 100 సంవత్సరాలుగా తెలంగాణకు ప్రాణాధారంగా ఉన్న, తెలంగాణ వ్యవసాయానికి, తెలంగాణ రైతాంగానికి ప్రాణాధారంగా ఉన్నటువంటి ఈ చెరువుల వ్యవస్థని పునరుద్ధరించుకోవడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో చెరువులను పూర్తిగా విధ్వంసం చేసే విధంగా, అవి నాశమయ్యే విధంగా చాలా వ్యూహాత్మకంగానే వాళ్ళు వ్యవహరించిండు. వాళ్ళ దృష్టి అంతా కూడా కోస్తాంధ్ర ప్రాంతానికి కాలువల వ్యవస్థని అభివృద్ధి చేయడంలోనే వాళ్ళ టైము, వాళ్ళ ధనం వెచ్చించారు తప్ప తెలంగాణకు ప్రాణాధారంగా ఉన్నటువంటి చెరువుల వ్యవస్థను పూర్తిగా పట్టించుకోలేదు. అవి ధ్వంసమయ్యేలాగా చూశారు. అటువంటి విధ్వంసాన్ని మనం చూసినాం కాబట్టి అది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా విధ్వంసం చేసింది. కాబట్టి కేసీఆర్ గారు మొట్టమొదటిగా ప్రకటించిన కార్యక్రమం ఈ చెరువుల పునరుద్ధరణ. అది చాలా అద్భుతంగా మనం ప్రజా ఉద్యమంగా చూసుకొని దాన్ని 4 ఫేజెస్లో 27,000 చెరువులని మనం 5,000 కోట్లు ఖర్చు పెట్టి ఆ చెరువుల పునరుద్ధరణ చేసినాం. భారతదేశంలో మైనర్ ఇరిగేషన్ వ్యవస్థ మీద ఇంత పెద్ద ఎత్తున ఖర్చు చేసిన రాష్ట్రం ఈ దేశంలో ఇంతకుముందు చరిత్రలో లేదు. తెలంగాణ మాత్రమే మైనర్ ఇరిగేషన్ వ్యవస్థ మీద 5,000 కోట్లను ఖర్చు పెట్టి 27,000 చెరువులని పునరుద్ధరించడమే కాకుండా మనం వాటి కింద 15 లక్షల ఎకరాలని స్థిరీకరించడం. అట్లనే ఇంతకుముందు చెప్పినట్టు 9 టీఎంసీలు మనం అక్కడ నిల్వ సాధ్యం చేసుకోగలిగినాం. మైనర్ ఇరిగేషన్లో 9 టీఎంసీలు అంటే చిన్న స్టోరేజ్ కాదు, అది చాలా పెద్ద స్టోరేజ్. నిజానికి ఒక్కొక్క చెరువు మనకు 100 MCFT, 50 MCFT, 25 MCFT, ఎంసీఎఫ్టీలో కొలుస్తాం. చాలా చిన్న కొలత అది. టీఎంసీ అనేది చాలా పెద్ద కొలత.
వెయ్యి ఎంసీఎఫ్లు కలిస్తే ఒక టీఎంసీ అవుతుంది. అట్లా ఆ చిన్న చెరువులన్నీ కలిస్తే 9 టీఎంసీల నిల్వ సామర్థ్యాన్ని మనం ఈ చెరువులో మనం నిల్వ చేసుకోగలిగినాం. అట్లా 15 లక్షల ఎకరాలను స్థిరీకరించుకున్నాం. ఇది 15 లక్షల ఎకరాలు మనకు మైనరిగేషన్ చెరువుల కింద ప్రత్యక్షంగా కనిపిస్తున్న వ్యవహారం ఇది. కానీ దానికి మించి చెరువుల్లో ఎక్కువ కాలం నీరు నిల్వ ఉండడం వల్ల భూగర్భ జలాలు పెరిగినందువల్ల ఈ చెరువులకు బయట ఉన్నటువంటి ఆయకట్టు బోర్ల కింద కూడా చాలా వ్యవసాయం బ్రహ్మాండంగా పెరిగింది. మనకు తెలంగాణలో దాదాపు 30 లక్షల బోర్బావులు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో బోర్బావుల పరిస్థితి ఏందో ఇంతకుముందు మన వాళ్ళు చెప్పిన సంగతే. అటువంటి 30 లక్షల బోర్బావులన్నీ కూడా రిజిగ్నేట్ అయినాయి. అంటే తెలంగాణలో చెరువులన్నీ ఎక్కువ కాలం నీటిని నిల్వ ఉంచుకునే విధంగా మనం పూడికలు తీసినందువల్ల ఎక్కువ కాలం నిల్వ ఉండడం సాధ్యమైంది. ఆ నిల్వ ఉండడం వల్ల భూగర్భ జలాలు రీఛార్జ్ అయినాయి. ఆ రీఛార్జ్ అయినందువల్ల మనకు భూగర్భ బావులు రిజ్యూనేట్ అయినాయి. మనం ఉచిత కరెంట్ ఇచ్చినాం, 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చినందువల్ల ఆ భూగర్భ బావుల కింద పెద్ద ఎత్తున వ్యవసాయం సాగింది. కనీసం ఒక బావు కింద మనం 1.5 ఏకర్స్ అనుకున్నా కూడా దాదాపు 45 లక్షల ఎకరాలు మనకు బోర్ బావుల కింద మిషన్ కాకతీయ పరోక్ష ఎఫెక్ట్, అది స్పిన్ ఆఫ్ ఎఫెక్ట్గా మనం భావించాలి. మిషన్ కాకతీయని సమర్థవంతంగా అమలు చేసినందువల్ల బోర్ బావుల కింద దాదాపు 45 లక్షల ఎకరాలు మనకు సాగులోకి రావడం జరిగింది. ఇది చాలా ప్రధానమైన ప్రభావం మనం మిషన్ కాకతీయ ద్వారా తీసుకొచ్చినాం. ఇక రెండవ అంశం ఏంటంటే పెండింగ్ ప్రాజెక్టులు. జలయజ్ఞంలో ఇంతకుముందు అన్న చెప్పినట్టు జలయజ్ఞంలో చాలా ప్రాజెక్టులు టేకప్ చేశారు. కానీ ఏవి కూడా అవి పెండింగ్ ప్రాజెక్టులో మిగిలిపోయినాయి తప్ప అవి నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టులు మారలేదు. మహబూబ్నగర్ జిల్లాలో ముఖ్యంగా చూసినప్పుడు కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఇటువంటి ప్రాజెక్టులు. ఆదిలాబాద్ జిల్లాకు వస్తే కొమ్రం భీం, ఇటువంటి చాలా 9 మీడియం రివర్ ప్రాజెక్టులు ఉన్నాయి. అట్లనే ఇంకా చాలా ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టులో మిగిలిపోయిన సందర్భంగా ప్రణేత చేవెళ్ళ, పాలమూరు రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు ఇవైతే టేకప్ చేయలేదు. శాంక్షన్ చేశారు కానీ వాటిని టేకప్ చేయాలి, అటకెక్కించి మూలపడేశారు. ఇట్లా చాలా ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టులో మిగిలిపోయి ఉన్న సమయంలో కేసీఆర్ గారు వాటి మీద దృష్టి పెట్టి ఒక సంవత్సరం పాటు మేధోమథనం జరిగి వాటిని సమీక్షించి వాటిలో ఉన్న లోపాలేంటివి, వాటిలో ఉన్న సమస్యలు ఏంటివి అనేది కులంకషంగా చర్చించి వాటిని పూర్తి చేయడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవడానికి రూపకల్పన చేశాడు. అట్లా మొట్టమొదటిగా కరువు జిల్లాలైనటువంటి నీటి వనరులు ఉన్నటువంటి ఈ మహబూబ్నగర్ జిల్లాని, ఆదిలాబాద్ జిల్లాని మొట్టమొదటిగా కేంద్రీకరించి అక్కడ మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఈ 4 ప్రాజెక్టులు, అట్లనే ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా పూర్తి చేయడానికి ఆయన సంకల్పించడం జరిగింది. అట్లా వాటితో పాటు ఈ పెండింగ్ ప్రాజెక్టులతో పాటు అందులో కొన్ని ప్రాణేత చేవల లాంటి ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. పెండింగ్ ప్రాజెక్టులలో అవి చాలా సమస్యలతో కూడుకున్నది. అంతర్రాష్ట్ర సమస్యలు ఉన్నాయి, దాంట్లో అటవీ సమస్యలు ఉన్నాయి, వన్యప్రాణి సంరక్షణ సమస్యలు ఉన్నాయి, ముంపు సమస్యలు ఉన్నాయి, రిజర్వాయర్ సమస్య ఉంది. రకరకాల సమస్యలతోటి అది ముందుకు పోవడం సాధ్యం కాలేదు. ముఖ్యంగా అంతర్రాష్ట్ర సమస్య. తుమ్మిడిటి దగ్గర బ్యారేజ్ ప్రపోజ్ చేసినప్పుడు అక్కడ 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ తోటి ఏకపక్షంగా ఎటువంటి ఒప్పందం లేకుండా, మహారాష్ట్రతోటి ఎటువంటి ఒప్పందం లేకుండా, మహారాష్ట్ర కన్సెంట్ తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని టెండర్లు పిలిచి 28 ప్యాకేజీలుగా విభజించి ఒక్క బ్యారేజ్ పనులు వదిలిపెట్టేసి ఎక్కడైతే నీళ్లు రావాల్సి ఉన్నాయో ఆ ప్యాకేజీని వదిలిపెట్టి మిగతా అన్ని ప్యాకేజీలలో పనులు ప్రారంభించారు. అవన్నీ కూడా పెండింగ్లో పడిపోయినాయి. ఏ పని కూడా ముందుకు సాగలేదు. భూసేకరణ జరగలేదు, అటవీ సేకరణ జరగలేదు, రైల్వే క్రాసింగ్స్, రోడ్ క్రాసింగ్స్ అన్ని సమస్యలే. అటువంటి సమస్య నిలమైనటువంటి ప్రాణేత చేవళ్ళని ఆయన సంపూర్ణంగా సమీక్షించినప్పుడు ఇది ఇట్లా మనకు సాధ్యం కాదు, దీన్ని మనం రీఇంజనీరింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిజానికి ప్రాణేత చేవళ్ళని యథాతథంగా అమలు చేయడానికి కేసీఆర్ గారు చాలా ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఇది అమలు చేయాలంటే మహారాష్ట్రతో మనకు ఒప్పందం అవసరం. ఒక సంవత్సరం పాటు మహారాష్ట్రతోటి అనేక సమయాల్లో సంప్రదింపులు జరిపాం. నేను ప్రత్యక్షంగా హరీష్ రావు గారితో, ముఖ్యమంత్రి గారితోగా నేను మహారాష్ట్రకి వెళ్ళి ఆ సంప్రదింపుల్లో పాల్గొన్నాం. వాళ్ళు ఎవ్వరు కూడా 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ తోటి బ్యారేజ్ కట్టడానికి ఒప్పుకోలే. చాలా స్పష్టంగా మీరు 4 మీటర్ల ఎత్తును తగ్గిస్తే తప్ప, 145 మీటర్లకు తగ్గిస్తే తప్ప మేము ఈ ప్రాజెక్టును ఒప్పుకునే ప్రసక్తి లేదని చెప్పి వాళ్ళు కుండబద్దలు కొట్టినట్టు అనేక సందర్భాల్లో చెప్పిన సమయం మనం చూసినాం. కేసీఆర్ గారు స్వయంగా తన పుట్టినరోజు నాడు ఫిబ్రవరి 17 నాడు ఆయన ముంబైకి వెళ్ళి అక్కడ ముఖ్యమంత్రితోటి మాట్లాడి గవర్నర్ సమక్షంలో
గవర్నర్ అప్పుడు మన తెలంగాణ బిడ్డ విద్యాసాగర్ రావు గారే ఉన్నాడు. ఆయన చొరవతోటి ముంబైలో గవర్నర్ గారి ఇంట్లో సమావేశం జరిగినప్పుడు అక్కడ కూడా ఆనాడు బీజేపీ ప్రభుత్వం ఉండింది. దేవేంద్ర ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రి, ఆయన స్వయంగా గవర్నర్ గారి సమక్షంలో చెప్పాడు, మీరు అక్కడి నుంచి ఎన్ని నీళ్ళు తీసుకోవడానికైనా మాకు అభ్యంతరం లేదు, కానీ ముంపు సమస్యను పరిష్కరించకుండా మీరు ఎఫ్ఆర్ఎల్ తగ్గించకుండా మేము అక్కడ ప్రాజెక్టును అనుమతించే ప్రశ్నే లేదని చెప్పి ఆయన కుండ బదులు కొట్టినట్టు గవర్నర్ సమక్షంలో చెప్పిన తర్వాత ఇక వీళ్ళతో సంప్రదింపులతోటి కలాపన అయితే తప్ప మనకు నీళ్ళు వచ్చే ప్రసక్తి లేదు అని చెప్పి దాని తర్వాత ఏం చేద్దామనే విషయం మీద మనకు హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ సమీక్ష చేశాడు. సమీక్ష చేసిన తర్వాత ఆ లోపలనే సిడబ్ల్యూసీ నుంచి మనకు ప్రధానంగా 2 లేఖలు వచ్చినాయి. 2 లేఖలు ఏంటంటే, ఒకటి నీటి లభ్యత, ప్రణిత చేవళ్ళ ప్రాజెక్ట్ని వాళ్ళు రివ్యూ చేసి మనకు 2 లేఖలు పంపించారు. ఆ 2 లేఖల్లో వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, ప్రధానంగా చెప్పిన విషయం ఏంటంటే, తుమ్మిడెట్టి దగ్గర మీరు కోరినటువంటి 165 టీఎంసీల నీటి లభ్యత ఉంది. అయితే ఈ 165 టీఎంసీల నీటి లభ్యతలో 63 టీఎంసీలు ఎగువ రాష్ట్రాల వాటా కూడా కలిసి ఉంది. ఇప్పుడు వస్తున్నాయి నీళ్లు, కానీ భవిష్యత్తులో మీకు రిలయబుల్గా ఈ నీటి లభ్యత ఉండకపోవచ్చు అని చాలా స్పష్టంగా వాళ్ళ ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖలో వాళ్ళు ప్రస్తావించిన మాటలు మీకు నేను వినిపిస్తాను. నిజానికి ఈ అంశాన్ని ప్రాజెక్ట్ విమర్శకులు కానీ ఇతరత వాళ్ళు విస్మరిస్తున్నారు. నీళ్లు ఉన్న సంగతి చెప్తున్నారు, 165 టీఎంసీలు ఉన్నాయని చెప్పింది కదా, లేవని ఎక్కడ చెప్పింది సిడబ్ల్యూసీ అని మనల్ని దబాయిస్తున్నారు. కానీ అదే లేఖలో వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, యాజ్ ఎవిడెంట్ ఫ్రమ్ డీటెయిల్డ్ వాటర్ అవైలబిలిటీ స్టడీస్ క్యారీడ్ అవుట్ బై ప్రాజెక్ట్ అథారిటీస్ అండ్ దిస్ ఆఫీస్, అంటే సిడబ్ల్యూసీ అండ్ దిస్ ఆఫీస్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ the net water availability at the barrage is about 165 TMC at 75% dependability, which includes perceived surpluses from the share of upstream states, perceived surpluses of upstream states, share of upstream states అని స్పష్టంగా రాస్తూ తర్వాత అదే దాని కింది పేరాలో as such the availability of surpluses from upstream states as estimated at barrage site may not be reliably available in future, అని స్పష్టంగా రాశారు. The project authorities are advised to review the quantum of divertible flows from Pranayata barrage site considering the overall availability at the location, requirement of environmental flows, capacity of pumping, storage of barrage, en route and command area storages. ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని మీరు అక్కడి నుంచి డైవర్ట్ చేసే క్వాంటిటీని రివ్యూ చేసుకోండి. ఎందుకంటే మీకు మేము చెప్పినటువంటి 165 టీఎంసీల నీటి లభ్యత భవిష్యత్తులో ఉండబోదు అని చాలా స్పష్టంగా ఇందులో హెచ్చరిక చేశారు. మనకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో, నాగార్జున సాగర్ ప్రాజెక్టులో అనుభవం ఉన్నది. అవి ప్రాజెక్టు కట్టినప్పుడు పుష్కలంగా నీళ్ళు వచ్చినాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి మనకు సమస్య లేకుండే, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు పుష్కలంగా నీళ్ళు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు వాళ్ళ వాటాలు వాడుకోలేదు కాబట్టి. ఎప్పుడైతే ఎగువ రాష్ట్రాలు వాళ్ళ ప్రాజెక్టులు కట్టుకొని నీటి వినియోగం స్టార్ట్ చేసిండ్రో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కరువు మొదలైంది, ఇన్ఫ్లోస్ తగ్గిపోయినాయి. నాగార్జున సాగర్కి ఆగస్టు సెప్టెంబర్ దాకా నీళ్లు రాని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ అనుభవాలు మనకు ఉన్నాయి. ఏదైనా ప్రాజెక్ట్ మనం కట్టేటప్పుడు 100 ఏళ్ల లైఫ్ను దృష్టిలో పెట్టుకొని కడతాను తప్పితే ఇప్పుడున్న పరిస్థితి దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్ట్ కట్టాం. వాళ్ళు స్పష్టంగా హెచ్చరిక చేశారు, భవిష్యత్తులో మీకు నీళ్లు ఉండవు, రివ్యూ చేసుకోండి, ఇప్పుడే రివ్యూ చేసుకోండి అని చెప్పారు. మనకు నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అనుభవాలు మనకు ఉన్నాయి కాబట్టి ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని, ఈ హెచ్చరికలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు ఆ రోజు ఈ విషయం మీద సంపూర్ణమైన రివ్యూ చేసి మనకి ఇక్కడ నీటి లభ్యత లేదు కాబట్టి మనం తుమ్మిడెట్టి ప్రాజెక్ట్ని డిస్పెల్ చేయడం లేదు, వదిలేయడం లేదు. దాన్ని అక్కడ ప్రాజెక్ట్ కట్టుకుందాం, తుమ్మిడెట్టి దగ్గర ప్రాజెక్ట్ నిర్మాణం చేద్దాం. కానీ అక్కడ అవైలబుల్ ఉన్న నీళ్ళని కేవలం ఆదిలాబాద్ జిల్లాకే మాత్రం పరిమితం చేసి మిగతా జిల్లాల అవసరాల కోసం ప్రత్యామ్నాయ స్థలాన్ని వెతుకుదామని చెప్పి ఆయన ప్రతిపాదించడం. ఆ తర్వాత వ్యాప్కోస్ వాళ్ళు, రిటైర్డ్ ఇంజనీర్స్ అందరూ కలిసి లెడార్ సర్వే రిపోర్ట్స్ను ఆధారం చేసుకొని వాళ్ళు మేడిగడ్డ స్థలాన్ని ఎంపిక చేశారు. మేడిగడ్డ స్థలం అనువైందని చెప్పడానికి ఇంతకుముందు అన్న చెప్పినట్టు టి హనుమంతరావు గారు చాలా ఫేమస్ ఇంజనీర్, ఐక్యరాజ్య సమితికి అడ్వైజర్గా పనిచేసిన ఆయన 1990లో ఈ గోదావరి జలాల వినియోగానికి సంబంధించి ఒక అద్భుతమైన రిపోర్ట్ తయారు చేశాడు, స్టెప్ లాడర్ టెక్నాలజీ అనే పేరు మీద. అంటే వరుస బ్యారేజీలు కట్టాలి గోదావరిని
మనం హార్నెస్ చేయాలంటే, ఎందుకంటే గోదావరి మీద మనకు పెద్ద బ్యారేజీలు వీలు కాదు కాబట్టి చిన్న చిన్న వరుస బ్యారేజీలు కట్టుకుంటూ ఆ బ్యారేజీల నుంచి నీటిని వినియోగించుకోవాలనే పద్ధతిలో ఆయన వరుస బ్యారేజీలు ప్రపోజ్ చేశాడు. ఆ వరుస బ్యారేజీలు ప్రపోజ్ చేసిన ఒక బ్యారేజీ మేడిగడ్డ దగ్గర కూడా అతను ప్రపోజ్ చేశాడు. అవన్నీ వెంకటేశం గారు మీకు చెప్పాడు ఏ సైట్లలో బ్యారేజీలు ప్రపోజ్ చేశాడు. అట్లా హనుమంతరావు గారు ప్రపోజ్ చేసినటువంటి స్టెప్ లాడర్ టెక్నాలజీలో కూడా ఈ మేడిగడ్డ దగ్గర ఒక బ్యారేజ్ అతను ప్రపోజ్ చేస్తున్నాడు. ఈ సంగతులన్నీ కూడా కేసీఆర్కి చాలా స్పష్టంగా తెలుసు. ఎందుకంటే అవి 1990లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి సమర్పించిన రిపోర్ట్ కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గారికి ఆ స్టెప్ లాడర్ టెక్నాలజీ మీద హనుమంతరావు గారు తయారు చేసిన రిపోర్టు కూలంకషంగా తెలుసు కాబట్టి ఆయన ఈ మేడిగడ్డ దగ్గర అనువైన స్థలమని హనుమంతరావు గారే ప్రపోజ్ చేసింది కాబట్టి దాన్ని ఎగ్జామిన్ చేద్దామని చెప్పి అందరితో కలిసి కూర్చొని ఎగ్జామిన్ చేసినప్పుడు అది అనువైన స్థలం అని తెలిసింది. రిటైర్డ్ ఇంజనీర్స్ చాలా వాళ్ళు ప్రత్యక్షంగా వెళ్ళి ఫిజికల్గా దాన్ని వెరిఫై చేసి అక్కడ ఫీజిబిలిటీ ఉంది, బ్యారేజ్ కట్టొచ్చు, 105 ఎఫ్ఆర్ఎల్ దగ్గర మనం బ్యారేజ్ కట్టుకునేందుకు అక్కడ అవకాశం ఉందని చెప్పి వాళ్ళు ప్రపోజ్ చేశారు. కేసీఆర్ గారు మొదట మేడిగడ్డ నుంచి డైరెక్ట్గా మిడ్మానేర్కి మనం అలైన్మెంట్ ప్రపోజ్ చేసినప్పుడు అది ఎగ్జామిన్ చేయండి అని చెప్పి వాళ్ళకి అసైన్మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు స్పష్టంగా చెప్పారు. వాళ్ళ రిపోర్ట్లో వాళ్ళు డినై చేసింది ఏంది, ఎల్లంపల్లి నుంచి మిడ్మానేర్కి డైరెక్ట్గా అలైన్మెంట్ సాధ్యం పడదు, దాన్ని మాత్రమే వ్యతిరేకించిన తప్ప వాళ్ళు మేడిగడ్డ బ్యారేజ్ని ఎప్పుడు వ్యతిరేకించలే. ఇంతకుముందు దామోదరెడ్డి గారు ఆ విషయం చెప్పారు మీకు. ఆ రిపోర్ట్లో చాలా స్పష్టంగా మేడిగడ్డను సమర్థించు, మేడిగడ్డ బ్యారేజ్ని సమర్థిస్తూ అనేక సార్లు 3 సార్లు 4 సార్లు ప్రస్తావించారు. వాళ్ళు వ్యతిరేకించింది డైరెక్ట్ అలైన్మెంట్ మేడిగడ్డ టు మిడ్మానేర్. అది మిడ్మానేర్ అది దాన్ని కేసీఆర్ గవర్నమెంట్ హానర్ చేసింది, వాళ్ళ సూచనలు పరిగణలోకి తీసుకున్నది. అది సాధ్యం కాదనే విషయాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఆ అలైన్మెంట్ వదిలేసి నదీ మార్గాన్ని ఎంచుకున్నారు వాళ్ళు. కేసీఆర్ గారు నదీ మార్గాన్ని ప్రపోజ్ చేశారు. అప్పుడు అదనంగా ఈ అన్నారం సుందిళ్ళ 2 బ్యారేజీలు రావడం, 2 పంప్ హౌసులు రావడం మనం అందరం చూసిందే. అవన్నీ నిర్మాణం అయిపోయినాయి. అట్లా అదనంగా 2 బ్యారేజీలు రావడం, 3 మొత్తంగా గోదావరి మీద ఎల్లంపల్లి నుంచి మధ్యలో 3 బ్యారేజీలు రావడం, ఎల్లంపల్లికి 100 మీటర్ల నుంచి మనం వీళ్ళు 105 ఎఫ్ఆర్ఎల్ పెట్టమని సూచన చేసినప్పటికీ అక్కడ ముంపు కారణంగా మరో టెక్నికల్ రీజన్స్ కారణంగా అక్కడ స్టోరేజ్ మరింత పెరిగే అవకాశం ఉన్న కారణంగా 100 మీటర్స్కే ఎఫ్ఆర్ఎల్ ఫిక్స్ చేసుకొని అక్కడ నుంచి ఎల్లంపల్లి 148 ఎఫ్ఆర్ఎల్కు మనం 3 బ్యారేజీల ద్వారా 3 పంప్ హౌస్ల ద్వారా నీటిని తీసుకురావడం జరిగింది. అక్కడ నుంచి ఇక అలైన్మెంట్లో ఏం మార్పు లేదు. ప్రణిత చెవులలో ఏదైతే ప్రపోజ్ చేసిన అలైన్మెంట్ ఉందో అదే అలైన్మెంట్ కొనసాగించడం జరిగింది. కాకపోతే రిజర్వాయర్ల కెపాసిటీని మనం పెంచుకున్నాం. ఎందుకు? సిడబ్ల్యూసీ కూడా దాని మీద సూచన చేసింది. మీ దగ్గర రిజర్వాయర్ల కెపాసిటీ చాలా తక్కువగా ఉంది, ప్రణిత చెవులలో మీరు ప్రపోజ్ చేసిన రిజర్వాయర్ల కెపాసిటీ 14 టీఎంసీలే ఉంది, కానీ మీరు డైవర్ట్ చేస్తున్న నీటి పరిమాణం 165 టీఎంసీలు. 165 టీఎంసీలు పరిమాణం కలిగిన నీటిని డైవర్ట్ చేసి ఎక్కడ పెట్టుకుంటారు మీరు? వీటికి స్టోరేజ్ లేదు. 14 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ కలిగిన ప్రాణాయ చేవేళ్లలో మీరు ఆర్టిఫిషియల్ జలాశయాలు నిర్మించుకోండి, లేదా ఆల్రెడీ ఆన్లైన్ జలాశయాల యొక్క కెపాసిటీని పెంచుకోండి అని చెప్పి చాలా స్పష్టంగా వాళ్ళు మన రాష్ట్ర ప్రభుత్వానికి, ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వానికే లేఖలు రాశారు. దాంట్లో వాళ్ళు పేర్కొన్న ఆ మాటలు మీకు చదివి వినిపిస్తాను. దెర్ ఆర్ 23 మేజర్ ఆన్లైన్ రిజర్వాయర్స్ అండ్ 1096 minor tanks within the command and in vicinity. Beside these tanks, there is requirement of artificial reservoirs also for creating within and around the project area, either by increasing the capacity of existing reservoirs, tanks, or creating additional new tanks. ఇంత స్పష్టంగా రిజర్వాయర్ల కెపాసిటీ అడిక్వేట్గా లేదు మీ దగ్గర. ప్రణిత చెవులలో అడిక్వేట్గా రిజర్వాయర్ల కెపాసిటీ లేదు. ఆర్టిఫిషియల్ రిజర్వాయర్స్ ద్వారా లేదా ఆన్లైన్ రిజర్వాయర్స్ యొక్క కెపాసిటీని పెంచుకోవడం ద్వారా మీరు రిజర్వాయర్ స్టోరేజ్ కెపాసిటీని పెంచండి అని చెప్పి వాళ్ళు సూచించారు. ఈ సూచనను కూడా కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకొని 14 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీని 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీకి పెంచింది. ఈ లింక్ 4లో అంటే మిడ్మానేర్ నుంచి మల్లన్న సాగర్ దాకా ఉండే 4 రిజర్వాయర్స్లో కెపాసిటీని అన్నపూర్ణలో 3.5 టీఎంసీ, రంగనాయ సాగర్లో 3 టీఎంసీ, మల్లన్న సాగర్లో 50 టీఎంసీ, అటు కొండపోచమ్మలో 15 టీఎంసీలు పెంచుకొని బస్వాపూర్లో 11 టీఎంసీలు, ఇట్లా ఆన్లైన్ రిజర్వాయర్స్ యొక్క కెపాసిటీని పెంచుకొని మొత్తంగా ప్రాజెక్ట్ సిస్టంలో 141 టీఎంసీల రిజర్వాయర్ కెపాసిటీని మనం పెంచుకున్నాం. ఇదంతా కూడా సిడబ్ల్యూసీ యొక్క సూచనల ఆధారంగా చేసిందే.
మనకు మనం చేసింది కాదు. కేసీఆర్ గారు ఈ సిడబ్ల్యూసీ సూచనలని పరిగణలోకి తీసుకున్నారు, నీటి లభ్యతపై సూచనలు హెచ్చరికలు పరిగణలోకి తీసుకున్నారు, అట్లనే రిజర్వాయర్ కెపాసిటీలకు సంబంధించిన సూచనలు కూడా పరిగణలోకి తీసుకొని దాన్ని రీఇంజనీరింగ్ చేయడం జరిగింది. ఆ రీఇంజనీరింగ్ చేసిన తర్వాత ఇవాళ ప్రాజెక్టు ఈ రూపంలో మనకు సాక్షాత్కారం అయింది. అయితే ప్రాజెక్టులో ప్రాజెక్టు 2019లో అంటే 3.5 సంవత్సరాల కాలంలోనే మనం ఒక జిజాంటిక్ ప్రాజెక్ట్ని ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయంటే దీంట్లో పంప్ హౌజులు, బ్యారేజ్లు 3 ఉన్నాయి, 3 పంప్ హౌజులు 21 పంప్ హౌజులు, తర్వాత టనల్స్, కెనాల్స్, జిజాంటిక్ స్ట్రక్చర్స్. అటువంటి స్ట్రక్చర్స్ మనం 3.5 సంవత్సరాల్లో పూర్తి చేసామనంటే అది నేను ఇన్సెప్షన్ నుంచి చూసినవాడిని కనుక, అది పనులు ప్రారంభమైన కాడి నుంచి నేను చూసినవాడిని కనుక ఇవాళ ప్రాజెక్టును చూస్తే నిజంగా ఇంత అద్భుతమైన స్ట్రక్చర్స్ మనం నిర్మాణం చేసినామా అని మనకే ఆశ్చర్యం కలిగించేంత గొప్ప స్ట్రక్చర్స్ అవి పనిచేస్తున్నాయి. అవి ఏం డిఫంక్ట్ కాలే, ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వం వాటిని ఉపయోగించుకుంటున్నది. స్ట్రక్చరల్ డిస్టెన్స్ వచ్చింది కేవలం మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరనే. ఎందుకు వచ్చింది అనే ప్రశ్న మనం అందరం వేసుకోవాల్సిందే. 2019లో ప్రాజెక్టు కమిషన్ అయిన తర్వాత 4 సంవత్సరాలు వరుసగా భారీ వరదలు వచ్చినాయి. 2019లో భారీ వరద, 2020లో భారీ వరద, 21లో భారీ వరద, 22లో వచ్చింది 500 ఇయర్స్ ఫ్రీక్వెన్సీ ఫ్లడ్. అది అంటే 500 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఫ్లడ్ అది. అటువంటి ఫ్లడ్ 2020లో వచ్చింది. ఈ 4 భారీ ఫ్లడ్స్ని తట్టుకొని అవి నిలబడ్డాయి, ఆ 3 బ్యారేజీలు నిలబడ్డాయి. ఒకవేళ నాణ్యత లోపం ఉంటే, డిజైన్ల లోపం ఉంటే, క్వాలిటీ పరమైన లోపం ఉంటే కనుక అవి ఫ్లడ్స్కి కొట్టుకుపోయి ఉండేవి, కానీ నిలబడ్డాయి అవి. మేడిగడ్డ బ్యారేజ్లో కూడా మొత్తంగా 8 బ్లాకులుగా ఒక 85 పియర్స్ తోటి ఆ బ్యారేజ్ నిర్మాణం అయింది. 8 బ్లాక్స్ ఉంటాయి. ఆ 8 బ్లాక్స్లో కేవలం 7వ బ్లాక్లో మాత్రమే 3 పిల్లర్స్ పొంగినాయి. మిగతావన్నీ కూడా ఏ రకమైన స్ట్రక్చరల్ డిస్టెన్స్ గురి కాలే. ఒకవేళ నాణ్యత లోపం ఉంటే, డిజైన్ లోపం కనుక ఉంటే ఆ మొత్తం బ్యారేజ్గా ఆ స్ట్రక్చరల్ డిస్టెన్స్ గురి కావాల్సి ఉండే. మిగతా 2 బ్యారేజ్లు కూడా అటువంటి స్ట్రక్చరల్ డిస్టెన్స్ గురి కావాల్సి ఉండే, ఆ సంక్షోభానికి గురి కావాల్సి ఉండే, కానీ కాలే. ఎందుకు కాలేదంటే అవి అంత పకడ్బందీగా అన్ని డిజైన్ పారామీటర్స్ని పాటించి నిర్మించింది కాబట్టి, క్వాలిటీని మెయింటైన్ చేసింది కాబట్టి అవి మా మామూలు కంపెనీలు కావు ఆ స్ట్రక్చర్స్ కట్టినవి. ఎల్ఎన్టీ మెడిగడ్డని కట్టింది, ఆఫ్ఘాన్ వాళ్ళు అన్నారం బ్యారేజ్ని కట్టిండ్రు, నవయుగ వాళ్ళు సునీల బ్యారేజ్ని కట్టారు. వాళ్ళంతా కూడా అనుభవజ్ఞమైన ఏజెన్సీలు. వాళ్ళు కట్టిన బ్యారేజ్లు కాబట్టి అవి నిలబడ్డాయి. ఆ నాణ్యతను మనం పాటించినాం, ఆ డిజైన్ పారామీటర్స్ని మనం పాటించినాం కాబట్టి అవి నిలబడ్డాయి. ఇవాళ స్ట్రక్చరల్ డిస్టెన్స్ వచ్చింది కాబట్టి మొత్తంగా బ్యారేజ్ కూలిపోయిందనే ప్రచారం మనం చూసినాం. బ్యారేజ్ కొట్టుకపోయిందాను, ఎక్కడ కొట్టుకపోయింది? మీరు వాడుకుంటున్నారు కదా, ప్రాజెక్ట్ని వాడుకుంటున్నారు కదా. మేడిగడ్డ బ్యారేజ్లో ఒక 3 పిల్లలు కుంగిపోతే ప్రాజెక్టే కొట్టుకపోయింది. 1,00,000 కోట్లు గంగపాలు అయిపోయినాయి, నీళ్ల పాలు అయిపోయినాయని చెప్పి ప్రచారం చేశారు. ఎంతటి అబద్ధ ప్రచారం అంటే అది. ప్రాజెక్ట్ కొట్టుకపోయిందా? ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డ బ్యారేజ్ అయినా ఎన్ని కంపోనెంట్స్ ఉన్నాయి బ్యారేజ్లో? బోలెడన్ని కంపోనెంట్స్ ఉన్నాయి, అవన్నీ పనిచేస్తున్నాయి కదా. అవన్నీ పనిచేస్తున్నాయి కాబట్టి మీరు ఆ నీటిని వినియోగించుకుంటున్నారు కదా. ఇప్పుడు మల్లన్న సాగర్ నుంచి మూసీకి మీరు నీటిని సప్లై చేయదలుచుకున్నారు కదా, ఎట్లా చేస్తారు మరి? ప్రాజెక్ట్ కొట్టుకపోతే ఆ నీటిని ఎట్లా మీరు మల్లన్న సాగర్ నుంచి మూసీకి తీసుకొస్తారు? ప్రాజెక్ట్ ఇంటాక్ట్గా ఉన్నది, అన్ని లింక్స్ బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. ఒక్క మేడిగడ్డ బ్యారేజ్లో ఆ స్ట్రక్చరల్ డిస్టెన్స్ రావడం వల్ల లింక్ మళ్ళీ మీరు కావాలని డిఫెక్ట్ చేశారు, పని చేయకుండా దాన్ని మూలన పెట్టారు. ఇప్పటికే దామోదర్ రెడ్డి గారు చెప్పారు, ఈ స్థితిలో కూడా స్ట్రక్చరల్ డిస్టెన్స్ ఉన్న మేడిగడ్డ ఆ స్థితిలో ఉన్నప్పటికీ ఒక టీఎంసీని లిఫ్ట్ చేసుకోవడానికి వెసులుబాటు ఉంది. ఇది ఎప్పటి నుంచో ఇంజనీర్లు చెప్తున్నారు. నీటిని లిఫ్ట్ చేయొచ్చు, కొద్దిగా అడ్డుకట్ట వేస్తే ఆ పంప్ హౌస్ దగ్గర కొద్దిపాటి హైట్ పెంచితే ఒక 93 మీటర్ల లెవెల్కి మనం నీటిని పెంచగలిగితే పంప్ హౌస్లోకి నీళ్ళు వస్తాయి. ఇవాళ రబీ సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నది. ఆ సంక్షోభాన్ని నివారించవచ్చు. మీరు సంక్షోభ నివారణ సాధ్యమే. ఈ సంవత్సరం ఈ 7 రబీ పంటలకు నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంది. మీకు సంకల్పం కావాలి. సంకల్పం చేయగలిగితే ఇంజనీర్లు అందుకు అనుకూలమైన పరిస్థితులు క్రియేట్ చేస్తారు, పంపు చేస్తారు. అందుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. ఈవెన్ 1 TMC అయినా లిఫ్ట్ చేయడానికి ఇవాళ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఇక రెండవది చాలా అమాయకపు విమర్శ,
బ్యారేజీలు ఇసుక మీద కడతారా అని. బ్యారేజ్లకి లేదా డ్యామ్లకి ఫౌండేషన్స్ ఉండే తేడా తెలియని వాడు అడిగే ప్రశ్న ఇది. నిజమే, బ్యారేజ్ ఇసుక మీదే కడతారు. ఎక్కడన్నా కూడా భారతదేశంలో ఏ బ్యారేజీలు చూసినా ఇసుక మీదే కడతారు. వాటిని ఫ్లోటింగ్ ఫౌండేషన్స్ లేదా పర్మియబుల్ ఫౌండేషన్స్ అంటారు. ఈ పర్మియబుల్ ఫౌండేషన్స్ మీద బ్యారేజ్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సంస్థలు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఐఎస్ కోడ్స్ ఇచ్చాయి. సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు గైడ్లైన్స్ జారీ చేశారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ పవర్ వాళ్ళు డిజైన్ ప్రొసీజర్స్ని మనకి ఇచ్చారు. భారతదేశంలో ఎక్కడ బ్యారేజ్ డిజైన్ చేసినా కూడా, ఎక్కడ బ్యారేజ్ నిర్మాణం జరిగినా కూడా ఈ 3 సంస్థలు ఇచ్చినటువంటి కోడ్స్ని, గైడ్లైన్స్ని, సర్క్యులర్స్ని ఆధారం చేసుకుని డిజైన్ చేస్తారు. మన ఇంజనీర్లు కూడా, మన సిడిఓ ఇంజనీర్లు కూడా వీటిని ఆధారం చేసుకుని డిజైన్ చేశారు. వేరే విధంగా చేయడానికి లేదు ఇంకా. కాబట్టి ఇవాళ బ్యారేజ్లు ఇసుక మీదే కడతారు. పరక్క బ్యారేజ్ కానీ, మన ప్రకాశం బ్యారేజ్ కానీ, ధవళేశ్వరం బ్యారేజ్ కానీ, ఇతరత్ర భారతదేశంలో కట్టిన బ్యారేజ్లు అన్నీ కూడా ఇసుక మీదనే కట్టారు. వాటిని పర్మియబుల్ ఫౌండేషన్స్ అంటారు. అయితే ఈ పర్మియబుల్ ఫౌండేషన్స్కి సంబంధించిన డిజైన్స్ని ఫాలో చేసి ఆ లోడ్స్ అన్నింటినీ తీసుకొని మనం డిజైన్ చేసాం, ప్రాజెక్ట్ కట్టుకున్నాం. ఇవాళ నిలబడి ఉన్నాయి అవి. ఆ డిజైన్స్ని మనం ప్రొసీజర్స్ని ఫాలో చేసినందువల్ల ఆ బ్యారేజ్లు నిలబడి ఉన్నాయి ఇప్పటికీ. తర్వాత ఇంకొక ప్రశ్న వేస్తారు, ఇవి డైవర్షన్ స్ట్రక్చర్స్ కదా బ్యారేజ్లు అంటే. ఈ డైవర్షన్ స్ట్రక్చర్స్ని మీరు స్టోరేజ్ స్ట్రక్చర్స్గా మార్చుకున్నారు కాబట్టి ఆ స్ట్రక్చర్స్ కుంగిపోయే దశకు వచ్చినాయి అనే ఒక అమాయక ప్రశ్న ఇంజనీర్లు వేస్తున్నారు. స్టోరేజ్ స్ట్రక్చర్స్గా మీరు ఎట్లా చేస్తారు? బ్యారేజ్లు అంటే డైవర్షన్ స్ట్రక్చర్స్ కదా, మళ్లింపు స్ట్రక్చర్స్ కదా, మళ్లింపు పథకాలు కదా అవి. ఇది జనరల్గా వర్తించే సూత్రమే. ప్రకాశం బ్యారేజ్లో కానీ, ధవళేశ్వరం బ్యారేజ్లో కానీ ఈ సూత్రం వర్తిస్తుంది. ఎందుకంటే అవి పైనుంచి కిందికి ఉంది, గ్రావిటీ ద్వారా నీళ్ళు తీసుకుపోయే స్ట్రక్చర్స్ అవి, మళ్లింపు పథకాలు అవి, నిజంగా మళ్లింపు పథకాలు అవి. కానీ తెలంగాణలో ఉండే బ్యారేజ్లు అటువంటి స్వభావంతో ఉన్నాయి కావు. తెలంగాణలో ఉన్న బ్యారేజ్లు కింద నుంచి పైకి తీసుకుపోయే నీళ్ళు స్ట్రక్చర్స్ అవి. 100 మీటర్ల నుంచి 618 మీటర్ల దాకా నీళ్లు తీసుకుపోయి ఎత్తిపోసే పథకం అది. ఆ స్ట్రక్చర్స్కి తప్పనిసరిగా నిల్వ నీరు ఉండాలి, స్టోరేజ్ ఉండాలి. ఉండకపోతే అవి మళ్ళించలేవు. ఇప్పుడు మెడిగడ్డ దగ్గర కన్నెపల్లి పంప్ హౌస్లోకి నీళ్లు పోవాలంటే తప్పనిసరిగా కొంత లెవెల్లో మనం ఆ నీటిని నిల్వ చేస్తే తప్ప వాటిని మనం మళ్ళించలేము. అట్లనే అన్నారం దగ్గర కూడా కొంత లెవెల్ మనం మెయింటైన్ చేస్తే తప్ప మనం అన్నారం పంప్ హౌస్లోకి నీళ్ళు డైవర్ట్ చేయలేము. కాబట్టి గ్రావిటీ ద్వారా నీటిని సరఫరా చేసే బ్యారేజ్లకి, ఎత్తిపోతల ద్వారా తెలంగాణ లాంటి ఎత్తిపోతల పథకాల్లో కట్టిన బ్యారేజ్లకి తేడా ఉన్నది. ఈ తేడాను అర్థం చేసుకోకుండా స్టోరేజ్ స్ట్రక్చర్స్ మీరు ఎట్లా కడతారంటే, స్టోరేజ్ స్ట్రక్చర్స్ కట్టకుండే నీళ్ళు ఇవ్వలేం మనం. బ్యారేజ్లో కూడా స్టోరేజ్ అవసరమే. నిజానికి వీళ్ళు మేడిగడ్డ దగ్గర మనం స్టోరేజ్ పెట్టింది 16 టీఎంసీలే. ఈ 16 టీఎంసీకి గగ్గోలు పెడుతున్నారు. నేను దేశంలో ఉన్నటువంటి, భారతదేశంలో నిర్మాణమైనటువంటి బ్యారేజ్ల కెపాసిటీస్ నేను అధ్యయనం చేసినాను, సమాచారం సేకరించినాను. పరకా బ్యారేజ్ గురించి ఇంతకుముందు ప్రస్తావించినందుకు అది పశ్చిమ బెంగాల్లో ఉంటుంది. బంగ్లాదేశ్కి భారతదేశానికి మధ్యలో కట్టారు. అక్కడి నుంచి బంగ్లాదేశ్కి భారతదేశానికి వాటర్ సప్లై చేస్తారు గంగా నదిని. పరకా బ్యారేజ్ గ్రాస్ స్టోరేజ్ కెపాసిటీ ఎంతో తెలుసా మీకు? 30.5 టీఎంసీ. మన బ్యారేజ్ కెపాసిటీ 16 టీఎంసీలు. ఈ 16 టీఎంసీలకే మీరు స్టోరేజ్ స్ట్రక్చర్ కట్టినరు, దానివల్ల స్ట్రక్చరల్ డిస్టెన్స్ వచ్చిందని చెప్పి మన విమర్శలు గుప్పిస్తున్నారు. 16 టీఎంసీల స్టోరేజ్ అయినా కూడా ఆ వాటర్ కాలమ్ యొక్క బరువుని, లోడ్ని మనం పరిగణలోకి తీసుకోకుండా డిజైన్ చెయ్యం. తప్పనిసరిగా ఓ 10 టీఎంసీలో 10 మీటర్లో 12 మీటర్లో వాటర్ కాలం ఉంటుంది కదా బ్యారేజ్లో. ఆ బ్యారేజ్లో వాటర్ కాలమ్ని తప్పనిసరిగా పరిగణలోకి తీసుకుంటాం. ఆ లోడ్ని పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ర్యాప్ ఫౌండేషన్ డిజైన్ చేస్తాం. అది పరిగణలోకి తీసుకోకుండా ఉండదు. ఫరక్కా బ్యారేజ్ గ్రాస్ స్టోరేజ్ కెపాసిటీ 30.5 టీఎంసీ. లైవ్ స్టోరేజ్ ఎంత? 23.1 టీఎంసీ. డెడ్ స్టోరేజ్ 7 టీఎంసీ ఉంది అక్కడ. డెడ్ స్టోరేజ్ 7 టీఎంసీ. అట్లనే గంగా బ్యారేజ్ ఉత్తరప్రదేశ్లో ఉంది. గ్రాస్ స్టోరేజ్ కెపాసిటీ 13.4, లైవ్ స్టోరేజ్ 8.3, డెడ్ స్టోరేజ్ 5.1 టీఎంసీ. అట్లనే తెహ్రీ బ్యారేజ్, తెహ్రీ డ్యామ్ కింద ఇంకొక బ్యారేజ్ కట్టారు ఉత్తరాఖండ్లో. అక్కడ కూడా గ్రాస్ స్టోరేజ్ కెపాసిటీ 11.5 టీఎంసీ, లైవ్ స్టోరేజ్ 7.6 టీఎంసీ,
డెడ్ స్టోరేజ్ 3.9 టీఎంసీ. ఇట్లా గుజరాత్లో కూడా కక్రాపూర్ బ్యారేజ్ అని ఒకటి ఉంది. అక్కడ గ్రాస్ స్టోరేజ్ కెపాసిటీ 8.6, లైవ్ స్టోరేజ్ కెపాసిటీ 6 టీఎంసీ, డెడ్ స్టోరేజ్ 2.6 టీఎంసీ. ఇట్లా అంటే మన బ్యారేజ్ల స్టోరేజ్ని విమర్శించే వాళ్ళు ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి. ఇవి తెలియకుండా మాట్లాడొద్దు. ఫరక్కా బ్యారేజ్లో 30 టీఎంసీల కెపాసిటీ కలిగిన ఫరక్కా బ్యారేజ్లో కూడా ఇటువంటి సమస్యలు వచ్చినాయి, గతంలో వచ్చినాయి. ఇంతకుముందు అన్న చెప్పినట్టు గోదావరి బ్యారేజ్లో కూడా వచ్చింది, కాటన్ బ్యారేజ్లో కూడా ఈ సమస్యలు వచ్చినాయి. ఈ పర్మియబుల్ ఫౌండేషన్స్లో నిర్మాణం చేసినటువంటి అన్ని స్ట్రక్చర్స్కి సాధారణంగా సంభవించే సమస్యలే, వాటిని పరిష్కరించుకోవచ్చు. ఫరక్కా బ్యారేజ్లో వచ్చినటువంటి సమస్యను పరిష్కరించుకున్నారు, బ్యారేజీని వినియోగంలోకి పెట్టిండ్రు. ధవళేశ్వరం బ్యారేజ్లో వచ్చిన సమస్యను పరిష్కరించుకున్నారు, వినియోగంలో పెట్టారు. ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్ కూడా పరిష్కరించుకునే అవకాశం ఉంది. ఈ సంగతి నేను చెప్పడం కాదు, మొన్న కమిషన్ ముందర ఆ స్ట్రక్చర్ని నిర్మాణం చేసినటువంటి ఎల్ఎన్టీ సంస్థని చెప్పింది, బ్యారేజ్ని పునరుద్ధరణ చేయొచ్చు అని చాలా స్పష్టంగా కమిషన్కి నివేదించింది వాళ్ళు. ఇప్పుడు ఎన్డీఎస్ఏ నివేదిక ఇస్తే తప్ప మేము దాన్ని పునరుద్ధరించామని చెప్పి మన ప్రభుత్వం కాలయాపన చేస్తే రైతాంగం నష్టపోతారు. ఈ సంవత్సరం ఖరీఫ్కి నీళ్ళు ఇవ్వలేకపోయినాం, గత సంవత్సరం రబీలో నీళ్ళు ఇవ్వలేకపోయినాం, ఈ సంవత్సరం ఖరీఫ్లో ఇవ్వలేకపోయినాం, ఈ సంవత్సరం రబీలో కూడా ఇవ్వలేకపోతాం. రైతాంగం చాలా సంక్షోభంలో కూరుకుపోతున్నది మెల్లమెల్లగా. తెలంగాణ రాకముందు అంటే మా కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఏదైతే సౌకర్యాలు కల్పించిందో సౌకర్యాలు మెల్లమెల్లగా మురికెమ్మవుతూ కనిపిస్తున్నది పరిస్థితి. కాళేశ్వరాన్ని పునరుద్ధరిస్తే తప్ప ఈ నీటి సంక్షోభాన్ని మళ్ళీ మనం సవ్యంగా దారిలో పెట్టడానికి వీలేని పరిస్థితి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు చరిత్రలో రబీలో కూడా 13 లక్షల ఎకరాలకు సాగునీటి ఇచ్చిన చరిత్ర, దాని ప్రాజెక్టు చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మనం ఇచ్చినాం. 2 పంటలకి ఖరీఫ్లో నీళ్ళు ఇచ్చినాం, 13 లక్షల ఎకరాలకి స్టేజ్ 2తో పాటు. ఇంతకుముందు స్టేజ్ 2 సంగతి మీకు ప్రకాశన్న వివరించాడు. ఆ స్టేజ్ 2 కాలువలు తవ్విన 15 ఏళ్ళకి కానీ కాళేశ్వరం వచ్చిన తర్వాత, కాళేశ్వరంని మనం కట్టిన తర్వాత కానీ మనం ఆ 15 ఏళ్ళ కింద తవ్విన కాలువలోకి నీళ్లు ఇవ్వలేకపోయినాం. నేను ప్రత్యక్షంగా చూసిన ఉద్యమ సమయంలో మేడం గారు తెలంగాణ విద్యావంతుల వేదిక ఒక సమావేశం జరిపింది నీటి కోసం. వాళ్ళు కాలువలు ఎక్కడైతే ఈ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కాలువలు తవ్విందో ఆ కాలువలోనే ఒక టెంట్ వేసి వాళ్ళు సమావేశం పెట్టింది. నేను విద్యాసాగరరావు గారు ఆ సభలో వెళ్ళి ప్రసంగించినాం. కాలువలని ఆ సమావేశం మందం ఆ బుషెస్ అన్నిటి తొలగించి కొంచెం శుభ్రం చేసి టెంట్ వేసి ఎక్కడి నుంచో జనరేటర్ తీసుకొచ్చి కరెంటు పెట్టి అక్కడ సమావేశం పెడితే మేము ఇదే చెప్పినాం, నీళ్ళు ఇవ్వాలి, స్టేజ్ 2కి నీళ్ళు ఇవ్వాలంటే తప్పనిసరిగా ప్రాంత చేవళ్ళ రావాలి, కాళేశ్వరం రావాలి అని చెప్పి ఆ రోజు మనం చెప్పినప్పుడు నిజంగా 2019లో మా చీఫ్ ఇంజనీర్తో కలిసి నేను ఆ నీళ్లు పారిస్తే స్థలంకి వెళ్ళినప్పుడు మేము ఎక్కడైతే సమావేశం పెట్టినామో ఆ సమావేశం దగ్గర నిలబడి చూసినప్పుడు నా గుండె చాలా ఆనందం నిండిపోయింది. ఎక్కడైతే నిరసన సమావేశం పెట్టినామో ఆ కాలువలో ఎఫ్ఆర్ఎల్తో నీళ్ళు బ్రహ్మాండంగా నీళ్లు పోతున్నాయి. ఇది ఎట్లా సాధ్యమైంది? కాళేశ్వరం వచ్చినందువల్ల సాధ్యమైంది, ఇది సాధ్యం కాకపోవు. ఇది అంగీకరించవలసిన సత్యం, ఇది దాచేస్తే దాగని సత్యం. ఇది తప్పనిసరిగా కాళేశ్వరం వల్ల వేలాది చెరువుల్ని 10,000 చెరువులు నింపినాం. అనేక ప్రాజెక్టుల ద్వారా అనుసంధానం చేసి 10,000 చెరువులు నింపడము, తర్వాత నిజాం సాగర్ ప్రాజెక్టు ఆయకట్టుని స్థిరీకరించడం, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టుని సంపూర్ణంగా స్థిరీకరించడం. సింగూరు కూడా స్థిరీకరణకి ఒక లింక్ కెనాల్ కనుక పూర్తయితే సింగూరు కూడా 40,000 ఎకరాలు అక్కడ స్థిరీకరణకి సాధ్యమవుతుంది. ఇట్లా కాళేశ్వరం ప్రాజెక్టు చాలా ప్రయోజనకారిగా మారిన సంగతి ప్రజల అనుభవంలో ఉన్నది, మన అనుభవంలో కాదు, మనం చెప్తున్నది కాదు, ప్రజలు తమ అనుభవంలో నుంచి చెప్తున్న మాట. తర్వాత ప్రాణయిత మాట్లాడుతున్నారా సార్? ఇక తెలంగాణ వచ్చిన తర్వాత కృష్ణా జలాల్లో మీరు పూర్తిగా ఆంధ్రప్రదేశ్కి తాకట్టు పెట్టేసిన ఒక విమర్శ. 2099 512 రేషియోకి మీరు ఒప్పుకొని వచ్చేసిండ్రు, మీరు తాకట్టు పెట్టేసిండ్రు, దారాదత్తం చేశారు తెలంగాణ నీళ్ళని అని చెప్పి ఒక విమర్శ కేసీఆర్ ప్రభుత్వం మీద పెడుతున్నారు. దానికి వాళ్ళు చూపించిన సాక్ష్యం ఏంటంటే జూన్ 18, 19, 2015లో ఢిల్లీలో జరిగినటువంటి సమావేశంలో ఆ సమావేశం మినిట్స్ని సాక్ష్యంగా చూపిస్తున్నారు. నిజంగా అటువంటి దారాదత్తం చేసే పరిస్థితి ఉంటుందా? ఆ సమావేశంలో పాల్గొన్నది ఎవరు?
నీళ్లు నిజాలు పుస్తకాలు రాసినది. ఉద్యమంలో నీళ్ల గురించి పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసినటువంటి విద్యాసాగర్ రావు గారు సమావేశంలో పాల్గొన్నాడు. ఇక్కడి నుంచి కేసీఆర్ గైడెన్స్లో వాళ్ళంతా వెళ్ళారు. కేసీఆర్ నుంచి సూచనలు తీసుకొని అక్కడ వెళ్ళారు. జోషి గారు ఉన్నారు. విద్యాసాగర్ రావు గారు అటువంటి పరిస్థితి చేసే అవకాశం ఉందా? నిజానికి ఆ సమావేశం మినిట్సే వాళ్ళ అబద్ధాన్ని నిరూపిస్తాయి. ఒక్క నిమిషం, మీకు ఆ సమావేశంలో పారాగ్రాఫ్స్లో ఏం రాసిండ్రు, వీళ్ళు కొన్ని పారాగ్రాఫ్స్ చదివి మాత్రమే మిగతావి చదవకుండా వదిలిపెట్టేసి ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మినిట్స్లో చాలా స్పష్టంగా 3 సార్లు, ఒకసారి కాదు 3 సార్లు, మొదటి పేజీలో 2 సార్లు, చివరి పేజీలో 2 సార్లు ఈ అంశాన్ని మెన్షన్ చేశారు. కేవలం ఆ ఒప్పందం 1 సంవత్సరం కోసం మాత్రమే చేసింది. 2015-16 వాటర్ ఇయర్ కోసం మాత్రమే ఈ ఒప్పందం. దీనివల్ల ఏ ఫోరంలో కూడా, ట్రిబ్యునల్లో కానీ కోర్టులో కానీ ఇతరత్ర ఏ ఫోరంలో కూడా ఈ ఒప్పందం యొక్క ప్రభావం ఉండదు అని స్పష్టంగా రాసుకున్నాం. ఇది కేవలం టెంపరీ మెజర్, వర్కింగ్ అరేంజ్మెంట్ మాత్రమే అని స్పష్టంగా రాసుకున్నాం. అవి దయచేసి ఈ సంగతి చెప్పకుండా కేవలం 2099 512కు మీరు ఒప్పుకొని వచ్చారు అనే సంగతిని చెప్తున్నారు తప్పితే అందులో ఆ ఒప్పందంలో ఉన్న అసలు సంగతి చెప్పడం విస్మరిస్తారు, తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తారు. దయచేసి ఆ పారాగ్రాఫ్స్ మీరు వినాలని నేను కోరుతున్నాను. అయితే అట్లా 1 ఇయర్ కోసం మాత్రమే ఆ ఒప్పందం చేసుకోవడం జరిగింది. తర్వాత ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? ఎందుకంటే అప్పటికే ట్రిబ్యునల్ ఏర్పాటై ఉన్నది. సెక్షన్ 89 కింద, విభజన చట్టంలో సెక్షన్ 89 కింద ట్రిబ్యునల్ ఏర్పాటై ఉన్నది. దానికి 2 ఇయర్స్ ఎక్స్టెన్షన్ ఇచ్చారు. అది KWD 2 ఇంతకుముందు 4 రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ చేసిన ట్రిబ్యునలే దానికి 2 ఏళ్ల పాటు ఎక్స్టెన్షన్ ఇచ్చారు. 2 ఏళ్ల పాటే కదా, 2 ఏళ్లలో మనకు తీర్పు వస్తుంది కదా. ఈ 1 సంవత్సరంలో మనకు మునిగిపోయేదేముంది, ఆ 1 సంవత్సరానికే మనం ఒప్పందం చేసుకుంటున్నాం అనే పద్ధతిలో. రెండవది, ఆనాటికి మనం వినియోగించుకోవడానికి మన ప్రాజెక్టులు కూడా పూర్తి కాలేదు. కల్వకుర్తి కానీ, నెట్టెంపాడు కానీ, భీమా కానీ, కోయిల్ సాగర్ కానీ అవి కన్స్ట్రక్షన్లో ఉన్నాయి తప్ప అవి ఇంకా వినియోగంలోకి వచ్చే ప్రాజెక్టుగా లేవు. మనం ఒకవేళ ఎక్కువ నీళ్ళు తీసుకోవాలనుకున్నా కూడా వినియోగించుకోలేని ఒక పరిస్థితి. సంవత్సరాని కోసమే ఒప్పందం చేసుకున్నాం కాబట్టి అయితే 1 సంవత్సరం కోసం చేసుకున్న ఒప్పందం అది. 15-16లో ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కూడా మళ్ళీ 1 సంవత్సరానికి కొనసాగింపుకు మనం అంగీకరించినాం. అది కూడా 1 సంవత్సరమే. 1 సంవత్సరానికే 16-17కు మనం కొనసాగించుకున్నాం. కానీ 17-18 వచ్చేటప్పటికి మనం మహబూబ్నగర్ జిల్లా ప్రాజెక్టులు 4 కూడా వినియోగంలోకి వచ్చి ఉన్నాయి. 4 కూడా కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఈ 4 ప్రాజెక్టులు వినియోగంలోకి వచ్చినాయి. కాబట్టి 17-18 నుంచి మనం ట్రిబ్యునల్లో కానీ ఇతరత్ర అన్ని ఫోరమ్స్లో కేంద్ర ప్రభుత్వానికి బోలెడని లేఖలు రాసినాం. మాకు ట్రిబ్యునల్ తీర్పు వచ్చేదాకా 50-50 షేర్ ఇవ్వాలి మాకు, మేము దానికి తప్ప మరో దానికి అంగీకరించామని చెప్పి చాలా స్పష్టంగా అనేక సార్లు అనేక లేఖలు మనం రాసున్నాం. 50-50 రేషియోకి సంబంధించిన మన లేఖలు ఎప్పుడు మొదలైనాయంటే 2018లో జూలై 7, 2018లో మనం రాస్తే, అంటే 2016-17కు మనం మరొక సంవత్సరానికి పొడిగించుకున్నాం. కాబట్టి 2017-18 వచ్చేటప్పటికి మన ప్రాజెక్టులు వినియోగంలోకి వచ్చినాయి. కాబట్టి మన నీటి వినియోగం పెరిగింది. కాబట్టి ఇక ఈ 2099-512 రేషియో మనకు పనికిరాదు. తప్పనిసరిగా ట్రిబ్యునల్ తీర్పు వచ్చేదాకా మాకు 50% నీటి వాటా కావాలని చెప్పి 2018 జూలై నుంచే మనం కరస్పాండెన్స్ స్టార్ట్ చేసినాం. 2018 జూలై నుంచే 50-50 రేషియోకి సంబంధించిన డిమాండ్ మనం పెడుతూ వస్తున్నాం. కేఆర్ఎంబీ సమావేశంలో ప్రతి సమావేశంలో ఈ విషయం మనం స్ట్రెస్ చేస్తూ వస్తున్నాం. కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం లేఖలు రాసినాం. ఆ లేఖలు ఒక 17 లేఖలు మనం 2022 వరకు, జూలై 2022 వరకు 17 లేఖలు ఈ అంశం మీద మనం కేంద్ర ప్రభుత్వానికి రాసినాం. ఈ లేఖలన్నీ కూడా మనం పత్రికలకు రిలీజ్ చేస్తున్నాం. మనం చేసిన ఎఫర్ట్ తెలియకుండా కాదు, ప్రతి ఒక్క లేఖని మనం పత్రికలకు రిలీజ్ చేసినాం. అట్లా
మన ఎఫర్ట్ 50% డిమాండ్కు సంబంధించిన ఎఫర్ట్ని మనం ఏం తక్కువ చేయలేదు. ఎప్పటికప్పుడు మనం మన వాటాని, మన షేర్ని, మన హక్కులని, కృష్ణా బేసిన్లో మన హక్కులని కాపాడుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తూ వస్తున్నాం. ఇది దీనికి సంబంధించిన అంశం. ఇక సెక్షన్ 3కి సంబంధించిన రిఫరెన్స్ విషయంలో చాలా తీవ్రమైన కృషి జరిగింది. కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన మొదటి నెలలోనే 14/7/2014 అంటే 2 జూన్ 2014 నాడు తెలంగాణ ఏర్పడితే మనం ఈ కంప్లైంట్ని దాఖలు చేసింది 17/7/2014. అంటే జూలైలోనే మనం ట్రిబ్యునల్ ఏర్పాటు చేయమని చెప్పి సెక్షన్ 3 కింద ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ 1956 కింద సెక్షన్ 3 కింద ట్రిబ్యునల్ ఏర్పాటు చేయమని చెప్పి మనం 2014 జూలైలోనే లేఖ రాయడం జరిగింది. ఆ లేఖ రాసిన తర్వాత ట్రిబ్యునల్లో ఆ చట్టం ప్రకారం సంవత్సరం లోపల కనుక కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని పరిష్కరించకపోతే మనం న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. మనం 1.5 year వేచి చూసినాం. ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ 2016లో జరిగినప్పుడు కేసీఆర్ గారు ఈ విషయం మీద చాలా స్పష్టంగా ఒత్తిడి చేశారు. ట్రిబ్యునల్ వేయండి, మా కంప్లైంట్ మీ దగ్గర పెండింగ్ ఉన్నది అని చెప్తే వాళ్ళు దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్పి ఆ రోజు మినిట్స్లో రికార్డు కూడా చేయడం జరిగింది. ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ 2016లో జరిగినప్పుడు ట్రిబ్యునల్ మీద వాళ్ళు మేము దీని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి మనకు వాగ్దానం కూడా చేశారు. కానీ ఆ వాగ్దానాన్ని తుంగలో దొక్కి వాళ్ళు ట్రిబ్యునల్ వేయలేదు. సెక్షన్ 89 కింద విచారణ కొనసాగిస్తూ వచ్చారు. 2014 నుంచి 2016 దాకా వాళ్ళు ట్రిబ్యునల్ వేయకపోతే మనం న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించవలసి వచ్చింది. సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తూనే అనేక లేఖలు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం. ఆ లేఖలు 3 పేజీల్లో మేము చూస్తే ఎన్ని లేఖలంటే 32 లేఖలు రాష్ట్రం దీని మీద. 32 లేఖలు. ఒకవేళ సుప్రీంకోర్టులో కేసు ఉన్నప్పటికీ లేఖలు రాస్తూనే ఉన్నాం. ప్రతి అంశంలో, ప్రతి ఫోరంలో మనం ఈ డిమాండ్ చేస్తూనే వస్తున్నాం. ఆఖరికి సెకండ్ అపెక్స్ కౌన్సిల్లో 2020 అక్టోబర్లో సెకండ్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగినప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఈ విషయం తప్ప వేరే విషయం మాట్లాడలేదు. ఆయన మీరు ట్రిబ్యునల్ వేయండి, మాకు సెక్షన్ 89 కింద విచారణలో న్యాయం దక్కదు. ఈ విషయం నేను చెప్పడం కాదు, జడ్జి గారే చెప్పాడు. జడ్జి గారే స్వయంగా చెప్పాడు తన తీర్పులో. ఏమని ఇంటర్వ్యూ తీర్పులో చెప్పాడు, ఇది నా పరిధిలో విషయం కాదు, పునః పంపిణీ అనేది నేను చేయలేను. నాకుండే సెక్షన్ 89 ప్రకారం నాకుండే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్లో కేవలం ప్రాజెక్ట్ వైజ్ అలొకేషన్స్ మాత్రమే చేయమన్నారు తప్ప పునః పంపిణీ చేయమనలేదు. కాబట్టి కృష్ణా జిల్లాలో తెలంగాణకు, ఆంధ్రకి పునః పంపిణీ చేసే అధికారం నాకు లేదు, నా పరిధిలోని విషయం కాదు అని స్పష్టంగా చెప్పాడు. కాబట్టి మాకు సెక్షన్ 89 విచారణ ప్రకారం న్యాయం దక్కదు, మాకు న్యాయం వాడ దక్కదు. కాబట్టి సెక్షన్ 3 ప్రకారం మీరు ట్రిబ్యునల్ వేయండి అని చెప్పి పెద్ద ఎత్తున ఒత్తిడి చేస్తారు. పెద్ద ఎత్తున అంటే ఆ అంశం తప్పితే వేరేది మాట్లాడలేదు ఆయన. ఆ ఒత్తిడికి తలవొక్కి ఆనాడు కేంద్ర జలశక్తి మంత్రిగా ఉన్నటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఆయన తలవంచవలసి వచ్చింది. అయితే ఒక మెరుగ పెట్టాడు, మీరు సుప్రీంకోర్టులో కేసు వేస్తున్నారు కదా, ఆ కేసు విత్డ్రా చేసుకోండి, అప్పుడు మాత్రమే మేము లా డిపార్ట్మెంట్కి పంపించి వాళ్ళ ఒపీనియన్ తీసుకున్న తర్వాత, అంటే లా ఒపీనియన్ దేనికోసం, ఇప్పుడున్న ట్రిబ్యునల్కి నివేదించడమా లేకపోతే కొత్త ట్రిబ్యునల్ వేయడమా అనే అంశం మీద మేము ఒపీనియన్ తీసుకున్న తర్వాత మేము ట్రిబ్యునల్ దాని మీద తగిన చర్య తీసుకుంటామని చెప్పి హామీ ఇస్తే ఆయన హామీని నమ్మి సుప్రీంకోర్టులో కేసు విత్డ్రా చేసుకున్నాం. విత్డ్రా చేసుకున్న తర్వాత కూడా 1.5 year తర్వాత కానీ వాళ్ళు ట్రిబ్యునల్కి అడిషనల్ రిఫరెన్సెస్ రిఫర్ చేయలేదు. అంటే ఎన్నికలకు ముందు 2023 అక్టోబర్లో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, మన తెలంగాణ ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికల్లో ప్రయోజనం పొందడానికి సెక్షన్ 3 రిఫరెన్సెస్ని అడిషనల్ రిఫరెన్సెస్గా ఇప్పుడున్న సెక్షన్ 18 కింద విచారణ చేస్తున్న ట్రిబ్యునల్కే రిఫర్ చేయడం జరిగింది. మొన్నటి తీర్పులో నేను మొదట సెక్షన్ 3 రిఫరెన్సెస్ మీదనే విచారణ చేస్తానని చెప్పి తీర్పు ఇవ్వడం మనందరికీ సంతోషదాయకమైన విషయం. ఆహ్వానిద్దాం, స్వాగతిద్దాం ఆ తీర్పుని. అయితే ఈ కృషి ఎవరిది? దీన్ని విస్మరించాల్సిన అవసరం ఉన్నదా? గత ప్రభుత్వం చేసింది కదా, దాన్ని గుర్తిస్తే తప్పేమున్నది? నిజంగా కూడా కేసీఆర్ ప్రభుత్వం చేసిన కృషి వల్లనే కదా ఇవాళ సెక్షన్ 3 రిఫరెన్స్ వచ్చింది. దాన్ని గుర్తించక తప్పేమున్నది? మీరు ఏం చేయలేదు, మీరు దారాదత్తం చేసింది, మొత్తం నీళ్ళని ఆంధ్రాకి అప్పచెప్పిందని అనడం సమంజసమా? నిజమా? వాస్తవమా? సెక్షన్ 3 రిఫరెన్స్ కోసం పోరాటం చేసింది కేసీఆర్ ప్రభుత్వమే కదా, వాళ్ళ పోరాట ఫలితమే కదా ఇవాళ రిఫరెన్సెస్ వచ్చినాయి. ఆ పోరాట ఫలితమే కదా మొన్న ట్రిబ్యునల్ నేను సెక్షన్ 3 ప్రకారమే మొదట విచారణ చేస్తానని చెప్పింది. ఎస్,
విచారణ జరుపుతుంది. మీరు గత ప్రభుత్వం పెట్టినటువంటి డిమాండ్స్ 575 టీఎంసీలు ఏదైతే కృష్ణా జిల్లాలో మనకు న్యాయంగా దక్కాల్సిన వాటా 575 టీఎంసీలు మనం కృష్ణా జిల్లా ముందర పెట్టి ఉన్నాం, మన డిమాండ్స్ పెట్టి ఉన్నాం. ఆ డిమాండ్స్ని మీరు సమర్థవంతంగా వాదించి ట్రిబ్యునల్ ఒప్పించి న్యాయమైన వాటా పొందడానికి మీరు చేయండి కృషి. ఆ కృషి మీ ఫలితం మీ ఫలితం దక్కుతుంది. మీ కృషి ఫలితం అది. సెక్షన్ 3 రిఫరెన్సెస్ కేసీఆర్ కృషి ఫలితం. ఇప్పుడు మీరు ట్రిబ్యునల్ విచారణ జరుగుతున్నప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ సెక్షన్ 3 వాదనను కొనసాగించండి, సమర్థవంతంగా కొనసాగించండి. 575 టీఎంసీల వాటాను సాధించండి. అప్పుడు మీ కృషి ఫలిస్తుంది. దాన్ని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. మీ కృషి ఫలితం అది. తప్పనిసరిగా మీ కృషి ఫలితమే. మేము స్వాగతిస్తాం. తెలంగాణ ఉద్యమకారులుగా, తెలంగాణ బిడ్డగా స్వాగతిస్తాం. కానీ గత ప్రభుత్వం చేసినటువంటి కృషిని, సెక్షన్ 3 సాధించిన కృషిని మీరు తక్కువ అంచనా వేస్తే బాధ కలుగుతుంది. ఎందుకంటే ప్రత్యక్షంగా ఆ కృషిని చూసిన వాడిని కనుక, నేను ఆ కృషిలో పాల్పంచుకున్న వాడిని కనుక. తర్వాత ఇంకేమైనా ఇష్యూస్? ఇంకొక విషయం, తర్వాత ఇప్పుడు ఇంతకుముందు మనం ప్రస్తావన చేసినటువంటి పోలవరం, గోదావరి, బనకచెర్ల లింక్ తీసుకొస్తున్నారు. చాలామంది అడుగుతున్నారు, అది కిందికి పోయే నీళ్ళు కదా, మనం వాడుకునే నీళ్ళు కదా, వాళ్ళు వాడుకుంటే మనకేంది నష్టం, మనకేం కష్టం అని అంటే ప్రకాశం అని చెప్పిండు. మన హక్కులకు సంబంధించిన సమస్య అది. గోదావరిలో మన ప్రాజెక్టులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం దగ్గర అనుమతుల కోసం వేచి చూస్తున్నాయి. 968 టీఎంసీల మన హక్కులను పరీక్షించుకునేదాకా మనం ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రాజెక్టును అనుమతించే ప్రసక్తే లేదు. అనుమతించవద్దు, వ్యతిరేకించాల్సిందే తప్పనిసరిగా. విభజన చట్టం ఏం చెప్తుంది? ఏ రాష్ట్రమైనా ఒక కొత్త ప్రాజెక్టు చేపడితే ఫస్ట్ డిపిఆర్ తయారు చేయాలి, పక్క రాష్ట్రానికి ఇవ్వాలి. అట్లనే గోదావరి అయితే జేఆర్ఎంబీకి, కృష్ణ అయితే కేఆర్ఎంబీకి సమర్పించాలి. వాళ్ళు అప్రైజల్ తీసుకోవాలి. ఆ అప్రైజల్ నుంచి అపెక్స్ కౌన్సిల్ వెళ్ళాలి. అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకున్న తర్వాతనే ప్రాజెక్టును చేపట్టాలి. కానీ ఇక్కడ జరుగుతున్నదా? విభజన చట్టంలో ఉన్నటువంటి ఆ రూల్స్ని ఉల్లంఘించి ఇవాళ ప్రాజెక్టు రూపకల్పన చేసి డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వానికి నిధుల కోసం 80,000 కోట్ల నిధుల కోసం అప్లికేషన్లు పెట్టి పైరవీలు చేసుకుంటూ తిరుగుతుంటే మనం ఎట్లా ఊరుకుంటాం? విభజన చట్టం ప్రకారం అపెక్స్ కౌన్సిల్ చర్చకు రావాలి కదా. ఇవాళ తీర్మానం చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. అపెక్స్ కౌన్సిల్ పెట్టాలి, గోదావరి, బనకచెర్ల ప్రాజెక్టు మీద చర్చ జరగాలి. తప్పనిసరిగా ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానం చేయాలి. మన హక్కులకు సంబంధించిన సమస్య 965 టీఎంసీల హక్కుల స్థిరీకరణ జరిగేదాకా మనం గోదావరి, బనకచెర్ల లింక్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే అవసరం లేదు. ఈ విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పి ఆశిస్తూ ఈ అమూల్యమైన అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ జాగృతి సంస్థకి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.